శ్రీ పరాభవ నామ సంవత్సర కుంభరాశి ఫలితాలు. ఈ సంవత్సరం కుంభరాశి ఫలితాలు కనుక మనం చూస్తే ధనిష్ట 3-4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభద్ర మొదటి 3 పాదములు, ఈ 9 పాదములకు సంబంధించినటువంటి వారు కుంభరాశికి చెందుతున్నారు. కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు మనం చూస్తే ఈ సంవత్సరం వారి ఆదాయం 2, వ్యయం 9, రాజపూజ్యం 4, అవమానం 2. సహజంగా కుంభరాశి వారికి ఎక్కువగా కష్టపడేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక్కడ కుటుంబ స్థానంలో శని ఉన్నాడు, అట్లాగే సప్తమ స్థానంలో కేతువు, లగ్నంలో రాహువు ఉన్నటువంటి దాని వల్ల ఈ సంవత్సరం కుంభరాశి వారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉంటాయి. అవి మీ ఆరోగ్యాన్ని బలహీనపరిచి సమాజంలో మనం ఇంతకాలం కష్టపడి మిగిలించుకున్నది ఏమిటి, మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము అన్నటువంటి ఒక భయాన్ని కూడా లోని చేస్తాయి. విద్యార్థులకు చదువుకున్నటువంటి విషయాల్లో శ్రద్ధ పెట్టకపోతే చదివిన విషయాలు మర్చిపోవడం కావచ్చు, భయం వల్ల ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ స్టేట్ కి వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ కుంభరాశి వారికి జరుగుతున్నాయి. 2006, 2014 ఈ సందర్భాల్లో పడినటువంటి కష్టాలు మరలా ఒకసారి తిరిగి వచ్చినాయేమో అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదో చెబుతాము, అది సమాజం రిసీవ్ చేసుకోదు, వారికి అర్థం కాదో, మనం చెబుతున్నాము మనది కరెక్ట్ కాదో అన్న విషయంలో కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. శరీరంలో కూడా ఒక్కొక్క రోజు శరీరంలో ఒక్కొక్క అవయవం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి అది ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా, నేను కష్టపడి చివరికి మిగుల్చుకున్నది అనారోగ్యమా అన్నటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. మీకు చాలా లోతుగా ఆలోచించేటువంటి లక్షణం ఉంటుంది. ఏ పని చేసినా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఈ పని ఎందుకు చేయాలి, ఎంతవరకు చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా దానికి ఒక కారణం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు అంత త్వరగా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన చెయ్యరు. వారు ఏ పని చేసినా అది సమాజానికి కూడా ఉపయోగపడేలాగానే ఉంటుంది. మీరు ఎవరి యొక్క కంట్రోల్లో ఉండాలి అని అనుకోరు. మీరు ఇండివిజువల్ గా ఉంటూ ఇంకో 10 మందికి మీరు ఆదర్శం కావాలని, బ్రతుకు తెరువునివ్వాలి అని ఆలోచన చేస్తారు. స్నేహితులతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తారు. కానీ మీ మనసులో ఉన్న వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత భావాల్ని అంత ఈజీగా బయట పెట్టరు. డబ్బును సంపాదించడం మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ డబ్బుని అనవసరంగా మీరు డబ్బు మనుషులు కాకుండా ప్రశాంతంగా జీవించాలి అని కోరుకుంటారు. ప్రేమలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. కానీ ఈ సంవత్సరం సప్తమంలో ఉన్నటువంటి కేతు వల్ల మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, మీరు బయటకు కనబడుతూ తెలివిగా ఉన్నటువంటి లక్షణాలను చూసి మీ యొక్క పార్ట్నర్ భయపడుతూ ఉంటారు, మీ మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి మీరు పని ఎంత సీరియస్గా చేస్తారో, మాట్లాడేటువంటి సమయాన్ని కూడా వారికి కేటాయించకపోతే వారు మీ యొక్క కష్టాన్ని పక్కన పెట్టి మీకు వారి మీద ప్రేమ లేదేమో అన్నటువంటి భావనకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారు కొంత సామాజిక స్పృహతోటి ఎంత ఉన్నప్పటికీ సమాజంకి అన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీకి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు లేదా ప్రేమించినటువంటి వారు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే ధనానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భంలో కూడా మీరు ఆలోచించి పెట్టుబడి పెట్టకపోతే అది కొంచెం వృధా అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. పెట్టినటువంటి పెట్టుబడుల్లో కూడా మీరు పని చేయించాల్సిన వారితో చేయించకుండా మీరు స్వయంగా పని చేయడం వల్ల కూడా మీ విలువ తగ్గేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అట్లాగే మీకు సంతాన స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ సంవత్సరం సంతానం అనుకూలించే అవకాశం కనబడుతూ ఉంది. అట్లాగే గృహానికి సంబంధించి స్థిరచరాస్తులకు సంబంధించే విషయాల్లో ఇప్పటికే మీరు నూతన గృహం నిర్మించాలి లేదా స్థలాలు కొనాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ సంవత్సరం మీరు బంగారము, వెండి లాంటివి కొంటారు, వాటి మీద పెట్టుబడులు పెడతారు. వీటిని ఇట్లా ఉంచి ఇంకా స్థలం కూడా కొనాలి అన్నటువంటి ఆలోచన చేస్తారు. కానీ మీరు ఏది చేసినా కొంత గోప్యంగా ఉండడం మంచిది. అలాగే ఈ సంవత్సరం అంత్యంలో కొంత ఆరోగ్యానికి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయేమో అన్నటువంటి ఆలోచన మీలో కదులుతూ ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరు మనకి సహకరించటం లేదు, మనది తప్ప సమాజాన్ని తప్ప అర్థం కావటం లేదు, మనం మంచే కదా చేస్తున్నాము అన్నటువంటి ఒక నిరుత్సాహానికి వెళ్తారు. మీ పని మీరు నమ్మకంతో చేయండి, సమాజంతో మీకు సంబంధం లేదు. మీరు చేసేటువంటి మనసు, మీరు చేసే సంకల్పం అన్ని శుద్ధిగానే ఉన్నాయి. కాబట్టి సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇక గత సంవత్సరం చూసినట్లయితే అనుకోకుండా మీరు వచ్చినటువంటి కోపాన్ని తట్టుకోలేక కొంత వ్యసనాల వైపు వెళ్ళి ఉంటే గనక అటువంటివన్నీ ఈ సంవత్సరం చేయకుండా ఉండాలి అని ప్రతిజ్ఞ మీకు మీరుగా చేసుకుంటారు. అలాగే వాటికి దూరంగా కూడా ఉంటారు. అంతేకాదు మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా గమనించి మీకు మీరుగా వాటిని అవాయిడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గత 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సమస్యల్ని, కుటుంబంలో వచ్చినటువంటి బాధల్ని, మీ భార్యాభర్తల మధ్యలో వచ్చిన ఎడబాటుని ఇక మీద రాకుండా ఉండాలని, ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని, అది ఎంత చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఇంకొకరి దగ్గర మనం దేహి అని చెయ్యి చాపకూడదు అన్నటువంటి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం అయితే నడుస్తున్న కాలం కొద్దీ
కాలం గడిచే కొద్దీ మీకు శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అయితే ఇంకా ఎవరైనా కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా గాని ధనపరంగా గాని ఇంకా ఇబ్బందులు పడుతున్నాము, ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము అనుకున్నటువంటి వారు ఉంటే మీరు ఖచ్చితంగా మన వాసవి ఆస్ట్రాలజీతో అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు మంచి ఫలితాలని మేము